తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏపీలో వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, గుంటూరు, అనంతపూర్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి వంటి జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఏపీ తీర ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో తీరంగా అలలు ఉధృతి పెరిగింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఇటు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుంది. శీతల గాలులు ప్రజల్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు చలి తీవ్రత గరిష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఉష్ణోగ్రతల పరంగా చూసుకుంటే ఇటు రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటీలో 7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దాంతోపాటు ఇటు సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.9 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలం గిన్నెదర్లో 5.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత, ఇటు సిరిపురియు మండలంలో 6 డిగ్రీలు, కెరమేరులో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పొగ మంచు దుప్పటిలా కప్పుకున్నటువంటి పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు. ఇటు దాదాపు రాష్ట్రంలోని 12 జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు అంటే 10 డిగ్రీల లోపు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఇటు 8 జిల్లాల్లో 10.1 నుంచి 11 డిగ్రీల మధ్య, మిగిలిన జిల్లాలో 11 డిగ్రీల నుంచి 14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే సాయంత్రం 5 గంటల నుంచి శీతల గాలులు మొదలవుతూ ఉండడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇటు రాష్ట్రం వైపు ఇటు తూర్పు నుంచి ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్నటువంటి పొడిగాలుల కారణంగా ఈ చలి తీవ్రత పెరిగింది. దీని వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్నటువంటి 3 రోజుల్లో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ వంటి ప్రాంతాల్లో చలి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని, అంటే రాబోయే వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే దీంతో పాటు ఇటు పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఇప్పుడు వాయుగుండం ప్రభావం వల్ల అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇటు తెలంగాణలో మాత్రం ప్రస్తుతం వర్షం కురిసేటటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం ముఖ్యంగా ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, తిరుపతి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, గుంటూరు, అనంతపూర్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి వంటి జిల్లాలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి. అంతేకాకుండా తీర ప్రాంతాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యటన తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉందని, అలాగే సముద్రంలో అలల ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఉధృతి పెరిగింది. సో ఇప్పుడు దీంతో మత్స్యకారులు ఏదైతే వేటకు వెళ్లేటటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ ఖచ్చితమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో మొత్తంగా చూసుకుంటే పొగమంచు ప్రభావం, ఈ చలి తీవ్రతతోటి పొగమంచు ప్రభావం అనేది వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా చెప్పుకోవచ్చు. చలితో పాటు ఇటు దట్టమైనటువంటి పొగమంచు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వాహనదారులను తీవ్ర ఇబ్బంది పెడుతుంది. ఉదయం వేళలో విజిబిలిటీ తగ్గిపోవడంతో జాతీయ రహదారులపై ప్రయాణాలు ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలతో పాటు ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పొగమంచు కారణంగా ఉదయం 9 గంటల వరకు సాధారణ జీవనానికి ఏదైతే చిరు వ్యాపారులతో పాటు కావచ్చు, ఇటు దినసరి కూలీలకు వెళ్ళేటటువంటి కావచ్చు, కూరగాయల వ్యాపారాలు, పాల వ్యాపారాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి. ఇటు పొగమంచు కారణంగా రోడ్లు కనిపించకుండా ఇటు జనజీవనానికి ఆటంకం, సాధారణ జీవితానికి ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రాబోయే 2-3 రోజుల్లో పొగమంచు తీవ్రత మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మొత్తంగా చూసుకుంటే తీవ్రమైన చలిగాలుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులతో పాటు చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఉదయం వేళడు బయటకు వెళ్ళకపోవడం మంచిదని, ఉన్ని దుస్తులు ధరించడంతో పాటు వేడి పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటు దుమ్ముతో పాటు
గాలిలో కలుస్తున్నటువంటి వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే సంక్రాంతి పండుగ వరకు రాష్ట్రంలో ఈ శీతల గాలుల ప్రభావం తీవ్రంగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ప్రజలు ఉండాలని చెప్పేసి ఇటు వైద్యులతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శ్రీజ.